బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై గుంటూరు జిల్లా పోలీసులు ముమ్మరంగా డ్రైవ్ను నిర్వహించారు. ఇక ఈ డ్రైవింగ్లో మైనర్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు, ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక 2 రోజుల్లో మొత్తం 732 వాహనాలపై కేసులు నమోదు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ చింతాల్ తెలిపారు. వాహనాలను నడుపుతున్న మైనారిటీ పిల్లల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 276 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 276 వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ 61 వెహికల్స్, ర్యాష్ డ్రైవింగ్ 14, నెంబర్ ప్లేట్ లేకుండా 54 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని 140 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. రికార్డ్ లేకుండా 7 వెహికల్స్. అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రిపుల్ రైడింగ్ 81, వితౌట్ నంబర్ ప్లేట్ 44, మైనర్ డ్రైవింగ్ 84 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే వెహికల్ సీజ్ చేశామో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో సహా ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలతో సహా పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళ ప్రాణాలని కూడా